నాలో కళ చూపేదెలా ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా. ఏం చేస్తున్నావు? నిన్నే ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? సాంగ్ చూస్తున్నా. అది కాదు, ఏం చేస్తున్నావో చెప్పు. సాంగే చూస్తున్నాను కదా, ఇంకేమైనా చేస్తున్నట్టు అనిపిస్తుందా? నేను సీరియస్గా మాట్లాడుతున్నా. మొద్దు, ఇటు చూడు. ఏంటో చెప్పు, నేను సీరియస్ అని అడుగుతున్నాను. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. ఓ అవునా? ఏంటి దిక్కులు చూస్తున్నావు? సీరియస్ అన్నావు కదా, స్వీట్స్ తీసుకొచ్చావేమోనని. జోకులు ఆపుతావా? ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? అనుకోవడానికి ఏముంది, పెద్దవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, కరెక్టే కదా. సో ఇప్పుడు మనమేం చేద్దాం అనుకుంటున్నావు? అనుకోవడానికి ఏముంది, మన గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పిద్దాం. ఏం చెప్పి ఒప్పిస్తావు? ఏం చేస్తున్నావంటే ఏం చెప్పమంటావు? మా ఇంట్లో ఒప్పుకోరు. 4 సంవత్సరాల నుండి నన్ను ప్రేమిస్తున్నావు కదా, ఏం చూసి ప్రేమించావో అదే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు. ప్రేమించడానికైతే నువ్వు నచ్చితే సరిపోతుంది, సంతోషంగా ఉంటే అయిపోతుంది. కానీ పెళ్లి చేసుకోవడానికి అవి సరిపోవు కదా. మీ అమ్మాయిలకు ప్రేమించేటప్పుడు సంతోషంగా చూసుకునేవాడు కావాలి, పెళ్లి చేసుకునేటప్పుడు సంపాదించేవాడు కావాలి. అది కాదు అజయ్, నీతో నేను ఆర్గ్యుమెంట్ చేయడానికి రాలేదు. అసలు ఏం చేద్దామా అని వచ్చాను. ఏం చేద్దామంటావు? నేనేం అనుకోలేదు, ఆయన నేను సెట్ కావడానికి టైం పట్టచ్చు. నువ్వేమని అనుకుంటే చెప్పు. సరే, మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందామంటే పెద్దవాళ్ళు లేని పెళ్లి నేను చేసుకోలేను. మాకు లేరా పెద్దవాళ్ళు? సంవత్సరం అయితే అంతా సర్దుకుంటుంది. సంవత్సరం అయితే అంతా సర్దుకుంటుందని పెళ్లి నాకు వద్దు, సాంప్రదాయాన్ని మంట కలిపి పెళ్లి నాకు వద్దు. పెద్దవాళ్ళు లేని సంతోషం లేని పెళ్లి నాకు అసలు వద్దు. పారిపోవడానికి భయపడుతున్నావా? పారిపోయి పెళ్లి చేసుకోవడానికి 10 నిమిషాలు చాలు, 10 మంది ఫ్రెండ్స్ వస్తారు. అదే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వచ్చినా ముందు పేరెంట్స్ వస్తారు. నాకు జాబ్ ఉంది, మనకు ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? మనం సంతోషంగానే ఉండవచ్చు. ప్రాబ్లమ్స్ వస్తాయి అనట్లేదు, పేరెంట్స్ నేను పెళ్ళొద్దు అంటున్నా. అంటే ఇన్నాళ్ళు నన్ను ప్రేమించిందంతా అబద్ధమేనా? మనం కన్న కలలని నిజం కాదా? మనం కలిసి 4 సంవత్సరాలు కాలేదు కదా, మన కళల గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు. నిన్ను కన్న మరుక్షణం నుంచి కళ్ళు కూడా సరిగ్గా తెరవని నీ గురించి ఎన్నో కళలు కన్నా కన్నవారి గురించి నువ్వు ఆలోచించవా? అంటే నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా? నువ్వు లేకుంటే సంతోషంగా ఉంటామని ఖచ్చితంగా చెప్పలేను, కానీ మా అమ్మ నాన్న లేకుంటే ఖచ్చితంగా సంతోషంగా ఉండలేను. నువ్వు నన్ను నిజంగానే ప్రేమించావా? నా వయసు ఇప్పుడు 25 ఏళ్ళు, ఇంకా 3 వయసు వచ్చినా నన్ను ఈ మాట ఇంకెవరైనా అడిగినా మొదట చెప్పే పేరే నీ పేరు. అంతగా ప్రేమించాను నిన్ను. ఏమైంది నాకు? తన ప్రేమే నా జీవితం అనుకున్నాను, అలాంటిది తననే వదిలేస్తున్నాను. హలో, అంకుల్. సరే. కూర్చో బాబు. అంకుల్, ముందు మీరు కూర్చోండి అంకుల్. చెప్పిన టైం కంటే 10 నిమిషాలు ముందే వచ్చావు. పద్ధతి పాటించావనుకోవాలా, పని లేదనుకోవాలా? అదేం లేదు అంకుల్, మిమ్మల్ని వెయిట్ చేయించడం, మీరు బిజీ ఉంటారు కదా, మిమ్మల్ని వెయిట్ చేయించడం ఇష్టం లేక. సరే అంకుల్, ఏమైనా తీసుకుంటారా?
నేను అడిగింది నువ్వు ఇవ్వగలవా? అంకుల్ అడిగింది మీరు కదా, కుదిరితే ట్రై చేస్తాను, లేదంటే వదిలేస్తాను. ఇంతకీ నీ పేరేంటి? ఏం చేస్తున్నావు? నా పేరు అజయ్ అంకుల్. స్టడీస్ కంప్లీట్ చేశాను, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. జాబ్ కోసం రికమెండ్ చేయమంటావా? అంకుల్ నాకు రికమెండేషన్తో వచ్చే జాబ్ కంటే నా క్వాలిఫికేషన్తో వచ్చే జాబ్తో నేను చాలా సాటిస్ఫైగా ఉంటాను. సో డైరెక్ట్గా మ్యాటర్కి వద్దామా? సరే అంకుల్. నువ్వు మా అమ్మాయి ప్రేమించుకుంటున్నారని తెలిసింది. నువ్వు మా అమ్మాయిని వదిలిపెట్టాలి. ఈ విషయం మీరు ఇక్కడి వరకు వచ్చి నాతో చెప్పడం కంటే మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది కదా, మీ అమ్మాయికి చెప్తే సరిపోయేది కదా. అదే, ఇప్పటి వరకు మా అమ్మాయి కావాలనుకున్నది ఏది నేను కాదనలేదు. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంకుల్? సరే, మీ అమ్మాయి నేను ప్రేమించుకుంటున్నామనే ఒక్క కారణం కాకుండా, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అనే అర్హత కాకుండా ఇంకేదైనా ఉంటే అడుగు బాబు. ప్రేమించిన నీకే పెళ్లి చేసుకుంటాననే అడిగే అర్హత లేదు. అలాంటిది అల్లారు ముద్దుగా పెంచుకున్న మా అమ్మాయిని నీకెలా ఇవ్వమంటావు? మా అమ్మాయిని వద్దనడానికి నా దగ్గర చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక 3 చెప్తాను విను. మా అమ్మాయి కోరుకున్నది ఏదైనా కోట్లు పెట్టి కొనిచ్చే కెపాసిటీ నాది. సంపాదన లేనోనితో సంతోషంగా ఉండలేదు నా బిడ్డ. 3వది చెప్పాల్సిన అవసరం లేదు, ఈ రెండింటితోనే అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. నేనేదైనా ఒకటి ఆఫర్ ఇస్తాను లేదా ఆర్డర్ ఇస్తాను. నాకు పెన్నుతో బెదిరించడం వచ్చు, గన్నుతో బెదిరించడం వచ్చు. ఇక నీ ఇష్టం. ఒక్క ఫోన్ కాల్, ఒక్క ఫోన్ కాల్, అలా ఒక్క ఫోన్ కాల్ నా ఈ జీవితాన్ని ఇలా మార్చేసింది. అంకుల్ మీరేంటిలా? కన్న కూతురు నన్ను కాదనుకొని వచ్చేస్తుంది. నా ఒక్క మాటకు విలువనిచ్చి కాదనుకున్నావు. మా అమ్మాయిని నువ్వు నిజంగానే ప్రేమించావా? అంకుల్ మీ అమ్మాయిని మీరు ఎంతగా ప్రేమించారో అంతకంటే ఎక్కువ ప్రేమించాను అంకుల్. అంకుల్ మా ఇంట్లో వాళ్ళు మీ ఇంత సంపాదించలేదు కావచ్చు, కానీ సంస్కారం నేర్పించారు అంకుల్. ఎదుటివాడు మన శత్రువు అయినా మన దగ్గరకు వచ్చినప్పుడు తల వంచి మాట గౌరవించారని చెప్పారు అంకుల్. అంకుల్ నిన్న మీరు ఇంతలా మాట్లాడారు కదా, నాకు 2 నిమిషాలు టైం ఇస్తారా? సరే బాబు. మీ అమ్మాయి కావాలనుకున్న ఏదైనా కోట్లు పెట్టి కొనిచ్చే కెపాసిటీ మీది. అది మీ ప్రేమ, మీ దగ్గర కోట్లున్నాయి అంకుల్. కానీ మీ అమ్మాయి కావాలనుకున్నది ఏదైనా జీవితాంతం కష్టపడి తనకి ఇవ్వాలన్నది నా ప్రేమ. ఎందుకంటే నా దగ్గర కోట్లు లేవు అంకుల్, కానీ మన ప్రేమ సేమ్ అంకుల్. మీ అమ్మాయిని నాలాంటి వాడికి ఇచ్చి చేస్తే ఆనందంగా ఉండదన్నారు కదా, కానీ రేపు మీ అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసా? నన్ను ఒక 3 విషయాలు చెప్పమంటారా? చెప్పు. కన్నీళ్లు దాటని కళ్ళతోని, అబద్ధాలాడుతూ చిరునవ్వులు నవ్వే పెదాలతోని, మనసులో లేని సంతోషాన్ని జీవితాంతం నటిస్తూ ఉంటుంది అంకుల్ మీ అమ్మాయి. ఇంకో 2 విషయాలు చెప్పి నేను మీ టైం వేస్ట్ చేయలేను అంకుల్. అందరూ అడిగిందే అడుగుతున్నా అనుకోకపోతే, మా వయసులో అందరికీ నచ్చిన ప్రేమ మీ వయసుకు వచ్చేసరికి ఎందుకు నచ్చదు అంకుల్? మీ వయసులో ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం అనిపిస్తుంది. అది అందరికీ నచ్చుతుంది. కానీ మా వయసుకు వచ్చాక బరువు బాధ్యత అంటే ఏంటో తెలుస్తుంది. బాధ్యత ముందు ప్రేమ చాలా చిన్నగా అనిపిస్తుంది. వెళ్ళిపోయే ముందు లాస్ట్గా ఒకటి అంకుల్, సంపాదిస్తేనే సంతోషంగా ఉంటామంటే ఇక్కడ ఎవరు ప్రేమించరు, అందరూ సంపాదిస్తారు. అరే, మా అమ్మాయి బాధపడుతుంది. తను నాకు నాన్న నేను ప్రేమించానని చెప్పకున్నా బాగుండేదేమో. నేను ఇప్పుడు ఏం చేయాలి దేవుడా? అమ్మాయి వచ్చిందిగా? వచ్చింది. టిఫిన్ రెడీ చేస్తా. నాన్న, నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు తల్లి. నాన్న, నేను సీరియస్గా మాట్లాడాలి. నాన్న, నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ అతను ప్రజెంట్ ఖాళీగా ఉన్నాడు. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నానుగా.
కూర్చో ఒకసారి. నీ జాబ్ని కానీ నీ స్టడీస్ని కానీ నేను ఎప్పుడూ కాదనలేదు. నీ సంతోషాన్ని నేను ఎప్పుడూ కాదనను. కానీ అతను ఏం చేస్తున్నాడు అన్నది నాకు అవసరం లేదు. క్యారెక్టర్ ఉన్నవాడు కావాలి నాకు, అంతే. థ్యాంక్ యూ నాన్న. అతడు ఇంత మంచివాడు, మీకు తప్పకుండా నచ్చుతాడు. ఓకే, నేను అతను ఒకసారి మీట్ అవుతాను. అది నేను మీట్ అవుతున్నట్లు నీకు తెలియనట్లు మీట్ అవుతాను. మ్, అలాగే నువ్వు ఒకసారి నేను చెప్పినట్లు వెళ్ళి అతనితో ఒకసారి మాట్లాడాలి. నాకు నచ్చితేనే ఓకే చేస్తాను. నాకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అని కూడా నన్ను అడగవద్దు. సరే, ఇక నువ్వు వెళ్ళు. సరే. నేను మా అమ్మాయిని అలా మాట్లాడమని పంపించేదే కాదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేసినా మా అమ్మాయి సంతోషంగా ఉండేలా చేయాలి. మౌనిక, హా నాన్న. రామ్మా, వచ్చి కూర్చో. చెప్పండి నాన్న. రేపు పెళ్లి చూపులకు వస్తున్నాడమ్మా. అడ్రస్ చెప్తాను. అతను బయటనే కలుస్తానన్నాడు. వెళ్ళి కలువు. సరే నాన్న. నాన్న, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే తల్లి. క్షణం క్రితం కన్నీరు కార్చిన నా కూతురు నా కళ్ళ ముందు సంతోషాన్ని నటిస్తుంది. వాడు చెప్పినట్టు నిజంగానే జీవితాంతం సంతోషంగా ఉన్నట్టు నటిస్తుందేమో నా కూతురు. అయినా ఏం చేసైనా సరే నా కూతురికి సంతోషాన్ని ఇవ్వాలి. నువ్వా? ఏంటి, పెళ్ళికొడు కోసం వచ్చావా? ఇక్కడే వెయిట్ చేస్తా అన్నాడా? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నా కనబడట్లేదా? ఏంటి, నువ్వా పెళ్లి కొడుకువి? మన ప్రేమ నిజమైతే అదే మనల్ని కలుపుతుంది. అయినా మా నాన్నతో ఏంటి అలా మాట్లాడావు? ఆయన మన ప్రేమకు ఒప్పుకోకపోయి ఉంటే? అది కాదు, నేను చెప్పేది విను. హా నాన్న, చెప్పండి. అమ్మా, నీకు ఇప్పుడు సంతోషమేగా అమ్మా? క్వాలిఫికేషనే కానీ ఫైనాన్షియలే కానీ కష్టపడితేనే వస్తుంది. కానీ క్యారెక్టర్ పుట్టుకతో వస్తుంది. నాకు అల్లుడు కావాలంటే నా కూతుర్ని నాలా ప్రేమించేవాడైతే సరిపోతుందమ్మా. థ్యాంక్స్ నాన్న, మీరు ఒప్పుకుంటారనుకోలేదు. ఐ లవ్ యూ సో మచ్ నాన్న. సరేనమ్మా. ఏవండి, మీరు చేసేటి ఏం నాకు నచ్చట్లేదు. మీ డిసైడ్మెంట్ నాకు నచ్చట్లేదు. ఒకసారి ఇలా వస్తావా? నిన్నే ఒకసారి ఇలా వస్తావా? ఒకసారి ఇలా చూడు. ఏంటి చెప్పండి. నిన్నే ఒకసారి ఇటు చూడమంటున్నాను. మన ప్రేమే నిజమైతే పిల్లలు చేసేది కరెక్టా కాదా అన్న చూడాలి, కానీ మన స్వార్థం కోసం మన పిల్లల సంతోషానికి మనం అడ్డు కాకూడదు. హే, నాకు జాబ్ వచ్చింది. హే, కంగ్రాట్స్. హే, అయినా మీ నానేంటి మన ప్రేమ గురించి అలా ఎలా ఒప్పుకున్నాడు? అదంతా ఒక పెద్ద కథలే. అది మా డాడీకి నాకే తెలుసు. అంటే మీ నాన్న నువ్వు కలిసి నన్ను టెస్ట్ చేశారా? పిల్లల ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలకు, పెద్దలను గౌరవించి తమ ప్రేమను నిలబెట్టుకుంటున్న పిల్లలకు ఈ మా చిత్రం అంకితం. నన్ను నమ్మి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన నా మిత్రుడికి, అలాగే నన్ను ప్రతి క్షణం ప్రోత్సహించిన నా శ్రేయోభిలాషులకు మరియు నా మిత్రులకి, మీ ఎంతో అమూల్యమైన సమయాన్ని ఈ చిత్రం చూడడానికి కేటాయించిన ప్రేక్షకులకి, నా ఈ మొదటి ప్రయత్నాన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అజయ్ బబ్లు. స్వార్థం లేకుండా ప్రేమించే ప్రేమ, ఏమి తిరిగి ఆశించకుండా ప్రేమ ఏదైనా ఉందంటే అందులో ఎప్పుడు మొదటి స్థానం కన్న తల్లిదండ్రులదే. అమ్మా నాన్నలకు ప్రేమతో.